Hello all, this is Dr. Bhaskar Reddy Gatla, Consultant Medical Oncologist from Renova Banno Cancer Hospitals. ఈరోజు మనం క్యాన్సర్ పేషెంట్స్ అడిగే కామన్ ఒక డౌట్ గురించి తెలుసుకుందామండి. అదేంటంటే కీమోథెరపీ స్టార్ట్ చేసిన తర్వాత తీసుకున్న తర్వాత మంత్ ఆగిపోతుంది, అంటే పీరియడ్స్ ఆగిపోతున్నాయని చాలామంది ఆడవాళ్ళు అడిగే క్వశ్చన్. సో యూజువల్గా మనం క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే కీమోథెరపీ తీసుకుంటున్నారో వాళ్ళల్లో పీరియడ్స్ అనేవి ఆగిపోవడం సర్వసాధారణంగా జరుగుతుందన్నమాట. సో దాన్ని మనం కీమోథెరపీ ఇండ్యూస్డ్ అమెనోరియా అంటాం మనం. ఇది యూజువల్గా టెంపరీ అవ్వచ్చు, పర్మనెంట్గా కూడా అవ్వచ్చు. ఇది ఈ యూజువల్గా మనకి ఈ పీరియడ్స్ ఆగిపోవడం అనేది డోస్ ఆఫ్ ద డ్రగ్, డ్యూరేషన్ ఆఫ్ ద డ్రగ్ అండ్ ఏజ్ ఆఫ్ ద పేషెంట్ అండ్ డ్యూరేషన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. సో ప్రొలాంగ్ ట్రీట్మెంట్స్ తీసుకున్న వాళ్ళల్లో ప్లస్ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో అండ్ హై ఇంటెన్సిటీ కీమోథెరపీ తీసుకున్న వాళ్ళల్లో మనం కామన్గా ఈ పీరియడ్స్ ఆగిపోవడం అనేది చూస్తాం. టెంపరీగా ఆగిపోయిన వాళ్ళ లోపల కీమోథెరపీ ఆగిపోయిన తర్వాత 3 to 6 months తర్వాత మళ్ళీ తిరిగి పీరియడ్స్ అనేవి నార్మల్గా వస్తూ ఉంటాయి. బట్ పర్మనెంట్గా ఆగిపోయిన వాళ్ళల్లో ఇంకెప్పటికీ పీరియడ్స్ అనేవి రావడం జరగదు. మనం ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి పీరియడ్స్ పోయినప్పుడు పీరియడ్స్ ఆగిపోవడమే కాకుండా పేషెంట్స్కి అదర్ మెనోపాజల్ సిమ్టమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎలాగంటే మనకి వెజనల్ డ్రైనెస్ కానీ, హాట్ ఫ్లాషెస్ కానీ, బోన్ పెయిన్స్ కానీ, మూడ్ స్వింగ్స్ కానీ ఇలాంటివి కూడా రావడం జరుగుతుంది. సో దానివల్ల చాలామంది పేషెంట్స్ భయపడడం అనేది జరుగుతుంటుంది అనమాట. సో ఫస్ట్ మనకి పేషెంట్స్ కీమోథెరపీ తీసుకున్న వాళ్ళల్లో ఈ పీరియడ్స్ అనేవి టెంపరీగా ఆగిపోయాయా లేకపోతే పర్మనెంట్గా ఆగిపోయాయా అని మనం తెలుసుకోవాలంటే కొన్ని రకాల టెస్ట్లు అనేవి చేయాల్సి ఉంటుంది. అవి ఏంటంటే ఆ హార్మోన్ టెస్ట్లు, ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అండ్ ల్యూటినైజింగ్ హార్మోన్ అండ్ సీరం ఈస్ట్రాడయోల్ లెవెల్స్ అండ్ యాంటీమొలేరియన్ ఫ్యాక్టర్స్ అండి. సో ఈ విధంగా ఈ టెస్ట్ల ద్వారా మనం టెంపరీగా ఆగిపోయిందా లేకపోతే పర్మనెంట్గా ఆగిపోయిందా అని తెలుసుకోవచ్చు. అండ్ ఎందుకు అసలు యూజువల్గా పీరియడ్స్ అనేవి ఆగిపోతున్నాయి కీమోథెరపీ తీసుకున్న వాళ్ళలో అంటే కీమోథెరపీ డ్రగ్స్ వల్ల ఓవేరియన్ ఫాలికిల్స్ అనేవి డిస్ట్రాయ్ అవ్వడం జరుగుతుంది. సో దానివల్ల మంత్ అనేది ఆగిపోతుంది అండ్ హార్మోన్స్ అనేవి రావడం ఆగిపోతుంది. అండ్ అదే కాకుండా టెంపరీగా హైపోథాలమో పిట్యూటరీ యాక్సిస్ అని ఒకటి ఉంటుంది మన హ్యూమన్స్లో. ఆ హెచ్పిఏ యాక్సిస్ అనేది డిస్టర్బ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ రెండు కారణాల వల్ల సో పీరియడ్స్ అనేవి టెంపరీ కానీ పర్మనెంట్గా కానీ ఆగిపోవడం జరుగుతుంది. సో ఫస్ట్ పీరియడ్స్ ఆగిపోయి వచ్చిన వాళ్ళు అప్రిహెన్షన్ అండ్ టెన్షన్స్తో ఉన్న పేషెంట్స్ వాళ్ళలో మనం ఫస్ట్ చేయాల్సిన థింగ్ ఏంటంటే రీఅష్యూరెన్స్, ప్రాపర్ కౌన్సిలింగ్ అనేది వాళ్ళకి ఇవ్వాలి. అండ్ ఒకవేళ పేషెంట్ కనుక పోస్ట్ మెనోపాజల్ సిమ్టమ్స్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ కూడా ఇవ్వచ్చు. అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే యంగ్ ఫీమేల్స్లో కనుక మన ఫర్టిలిటీ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కీమోథెరపీ స్టార్ట్ చేసిన తర్వాత ఓవేరియన్ రిజర్వ్ తగ్గిపోతుంది కాబట్టి ఫ్యూచర్లో ఇన్ఫర్టిలిటీ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో అందుకోసం వాళ్ళకి ఫెర్టిలిటీ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కుదిరితే వాళ్ళల్లో ఓసైట్ అండ్ ఎంబ్రియో ప్రిజర్వేషన్ కానీ ఓవేరియన్ టిష్యూ ప్రిజర్వేషన్ కానీ చేసుకోవడం అనేది చాలా మంచిది బిఫోర్ ద కీమో.